పాల నుండి మీగడ నుండి వెన్న నుండి నెయ్యి తీయడం ఎలానో చూపిస్తాను పదండి. కమ్మటి హోమ్ మేడ్ ప్యూర్ నెయ్యి. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు నేను మీకు నెయ్యి కాగబెట్టడం చూపిస్తా పదండి. ఇది 22 రోజుల నుంచి పాల నుండి తీస్తున్న వెన్న. ఈ గిన్నె నిండింది. ఇది 3 రోజుల మీగడ. ఇది ఒక్కరోజు పాల మీద మీగడ తీయలేదు, ఇంకా తీస్తాను. ఇప్పుడు మీ ముందే తీసి చూపిస్తాను. చూడండి, ఒక స్పూన్ తీసుకొని అంచులు స్పూన్తో ఇట్లా గీరితే మీగడంతా గిన్నె నుంచి సపరేట్ అవుతుంది. ఈ మీగడను 3 రోజుల నుంచి ఉన్న మీగడ డబ్బాలో వేసేస్తున్నా. రోజు నేను తీసుకునేది 1/2 లీటర్ క్రీమ్ మిల్క్, దాంతోనే ఈ మీగడంతా 1/2 లీటర్ పాల నుంచి వచ్చిన 4 రోజుల మీగడ ఈ డబ్బాలో ఇంత మందం వచ్చింది. దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నీట్గా కడుక్కొని ఈ మీగడంతా మిక్సీ జార్లో వేస్తున్నా. చూడండి, మొత్తం వేసిన ఏం లేదు. డబ్బాకి మూత పెట్టేసి మిక్సీ పట్టుకొస్తా. చూడండి, మిక్సీ పట్టుకొచ్చిన మూత తీసి చూపిస్తున్నా మీకు. చూడండి, వెన్న ఎట్లా పడ్డది. మీగడ మీద వెన్న అట్లా వచ్చింది. చాలా వస్తుందండి. నాకైతే 4 రోజులకు అంత వెన్న అంటే అసలు ఎవ్వరూ నమ్మరు, కానీ చేసే ప్రాసెస్లో చేస్తే నిజంగా కూడా ఇంత వెన్న వస్తుంది మీకు. నాకైతే ఇప్పుడు మీ ముందే చూపిస్తున్నా కదా, అంత వస్తుంది. చూడండి, చాలా వస్తుంది వెన్న. చూడండి, వెన్న ఎట్లా తీస్తున్నా ఆ విధంగా వెన్న తీసుకొని ఇదివరకు వెన్నున్న గిన్నెలో వేసేసుకోవాలి. ఇంకా గిన్నెలో ఉన్న మిగతా వెన్నంతా కూడా అదే విధంగా తీసుకొని ఆ వెన్నున్న గిన్నెలో వేసేస్తున్నా. చూడండి, ఇది లాస్ట్ ముద్ద, ఇది కూడా అందులో వేసేస్తున్నా. చూడండి, పాలలో ఏం వెన్న లేదు. చూడండి, ఇంత పెద్ద గిన్నె నిండా వెన్న నిండిపోయింది. ఇది ఇప్పుడే డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసిన. దీన్ని కొంతసేపు బయట పెడితే మెల్ట్ అయిపోతుంది. ఈ పాలను ఫ్రిడ్జ్లో పెడుతున్నా. మళ్ళీ ఏమన్నా కొంచెం ఉన్నా కూడా వెన్న పైకి వచ్చేస్తుంది. మూత పెట్టి సాయంత్రం తీస్తా. ఈలోగా మనకు వెన్న కూడా మెల్ట్ అయిపోతుంది. సాయంత్రం అయింది. చూడండి, వెన్న కూడా మెల్ట్ అయిపోయింది. ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెకు కొద్దిగా అంతా నెయ్యి రాసుకోవాలి. వెన్న కింద అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు గిన్నెలోని వెన్న అంతా ఆ పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి మనం పొద్దున పెట్టుకున్న పాలు తీసిన దాంట్లో కొద్దిగా అంత వెళ్ళింది వెన్న. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం వెన్న వేసిన గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఒక్క 2-3 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే వెన్న కరగాలి కాబట్టి. కరిగిన తర్వాత మట్టుకు సిమ్లో పెట్టుకోవాలండి, లేకుండా మొత్తం పొంగిపోతుంది. సిమ్లో పెట్టుకున్నా కూడా అక్కడే ఉండాలి, జరగద్దు, పొంగుతుంది. చూడండి, వెన్న మొత్తం కరిగిపోయింది, పొంగడం స్టార్ట్ అయింది. ఈ టైంలో స్టవ్ సిమ్ చేసుకోవాలి, లేకుండా మొత్తం పొంగిపోతుంది. చూడండి, పైకి వచ్చేసింది. అట్లా పొంగకుండా ఉండాలంటే గిన్నె పైన ఈ విధంగా సరాతం పెట్టుకోవాలి. అక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది, ఇంకా సరాతం దాటి రాదు పైకి పొంగు. చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఒక్క నిమిషం ఇటాట అయినా కూడా పొంగిపోతుంది. ఒక 6-7 నిమిషాల్లో వెన్న పోయి చూడండి ఇట్లా నెయ్యిగా ఫామ్ అవుతుంది. ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇట్లా కలపకుండా ఉంటే మటుకు గిన్నె కింద భాగము మాడిపోయి నెయ్యి అంతా మాడు వాసన వస్తుంది. గిన్నె మటుకు చాలా పెద్ద గిన్నె తీసుకోవాలండి. మన వెన్న ఎంత ఉందో ఆ వెన్న కన్నా 3 అంతలు పెద్దగా ఉన్న గిన్నె తీసుకోవాలి. చూడండి, పైన తెలుపుదనం అంతా పోయి మొత్తం నెయ్యిలాగా ఫామ్ అయింది. ఈ టైంలో ఒకసారి మనము స్టవ్ బంద్ చేసుకొని కొద్దిగా నెయ్యిని చల్లారనిచ్చి ఒక గిన్నెలోకి ఒక స్ట్రెయినర్ సాయంతో వడపోసుకోవాలి. చూడండి, నేను ఎట్లా వడపోస్తున్నా అట్లా వడపోసుకోవాలి. చూడండి, నెయ్యి ఎంత మంచిగా వచ్చింది. మన హోమ్ మేడ్ నెయ్యి. ఇది నెయ్యి తింటే అసలు హెల్త్కు హెల్త్, టేస్ట్కు టేస్టు. ఈ స్ట్రెయినర్లో పడ్డదంతా కోవా అండి, నెయ్యిలో వచ్చిన కోవా. ఇది ఏ స్వీట్లో అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో మనం వడపోసుకుని నెయ్యి అంతా పోసుకొని, ఇంకా మొత్తం కాలేదు నెయ్యి, ఇంకా కొద్దిగా కాగాలి. చూడండి, లోపలంతా వైట్గా ఉంది కదా, ఆ వైట్ దానం అంతా పోయి నెయ్యిలాగా ఫామ్ కావాలి. అట్లనే పొయ్యి మీద నెయ్యి అయ్యేంత వరకు ఉంచితే కోవా అంతా మాడిపోతుంది. అందుకోసం కోవా కోసమని మనం ఫస్ట్ నెయ్యి వడపోసుకోవాలి. కోవా తీసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ అదే గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని స్పాచులాతో కలుపుకుంటూ ఈ టైంలో ఒక 4 తమలపాకులను ఇప్పుడే తెంపుకొచ్చిన ఫ్రెష్గా వీటిని నెయ్యిలో వేసుకొని కాగబెట్టుకోవాలి. ఆల్రెడీ 2 ఇదివరకే వెన్న కాగేప్పుడే వేసిన, ఇవి మళ్ళీ 4 వేస్తున్నా. ఎన్నైనా వేసుకోవచ్చు, తమలపాకులు, కరివేపాకు లేదా ఇలాచి ఏదో ఒకటి వేయాలి. మంచి స్మెల్ వస్తుంది వేస్తే. వేసిన తమలపాకులు తీసేస్తున్నా. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2 నిమిషాలు నెయ్యిలో కాగితే చాలు. ఇంకంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, కలర్ కూడా మారిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా, అయిపోయింది నెయ్యి. ఎంత ఈజీ ప్రాసెస్ చూడండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఈవెన్ కొత్తగా పెళ్ళైన పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. అది కోవా అండి. ఆ కోవాలో ఉన్న నెయ్యి అంతా ఒత్తి తీసేస్తున్నా. ఈ కోవా అంతా తీసి ఒక బౌల్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు ఏ స్వీట్ చేసుకున్నా కూడా ఆ స్వీట్లో ఈ కోవా వేసుకోవచ్చు. ఈ కోవాతో చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది.
ఇది ఎప్పుడు నేను నెయ్యి పోసే క్యాను. దీంట్లో ఉన్న నెయ్యి అంతా తీసేసి నీట్గా వాష్ చేసుకొని మంచిగా తడేమి లేకుండా తూడ్చుకొని ఇప్పుడు కాగబెట్టిన నెయ్యి అంతా క్యాన్లో పోస్తున్నా. ఎంత అయిందో చూపిస్తా మీకు. గిన్నె అంతా బ్లాక్ అయిందని ఏం భయపడకండి, ఈజీగానే పోద్దండి. ఇనుప స్క్రబ్బర్తో తోమితే ఉట్టిగానే పోతుంది అది. చూడండి నెయ్యి అంతా వడబోసిన, ఇంకా గిన్నెలో ఏమీ లేదు, ఒక్క డ్రాప్ కూడా లేదు. ఇంకా గిన్నెని పక్కకు పెట్టేసి స్ట్రైనర్ కూడా తీసేస్తున్నా. చూడండి ఎంత నెయ్యి అయింది, చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత బాగుంది చూడండి. అసలు గుమ 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 స్మెల్ ఇల్లంతా నిండిపోయింది. దీన్ని ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెడితే చూడండి ఈ విధంగా అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు మనము. ఓపిక ఉన్న తల్లులు, పిల్లల మీద ప్రేమ ఉన్న తల్లులు ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లల హెల్త్ బాగుంటుంది. కొన్ని మటుకు నెయ్యి పెట్టకండి, అది ఒరిజినల్ నెయ్యి కాదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.